రైతుల్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక పన్నాగ వేసి, ఎందుకంటే ప్రధానంగా రైతులే కేసీఆర్కి వెన్నెముకగా ఉన్నారు, ఇక్కడనే మనం దెబ్బ కొట్టాలి అని చెప్పి ఒక కుట్రపూరితంగా ప్లాన్ చేసి రైతులకు అలవిమాలైన హామీలు ఇచ్చి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకేసారి చేస్తామని, 15,000 రూపాయలు రైతు భరోసా చేస్తామని, ఇంకా ఇతర రకాల కారణాలు, రైతులకు ఇంకా బోనస్ ఇస్తామని, పండిన ప్రతి పంటకు 5 ఎకరాలకి ప్రతి క్వింటాకు 500 రూపాయలు ఎక్స్ట్రా, 1 కాదు 2 కాదు 10 రకాల పంటలకి చెప్పినారు. రైతులకు మొత్తం వరికి, పత్తికి, మిర్చికి, కందులకు, పెసలకు, జొన్నలకు, మొక్కలకు, ఈ రకంగా ప్రతిదానికి కూడా చెప్పేసేసినారు. కనపడ్డ ప్రతిదాన్ని కూడా చెప్పినారు. నిజమే, రైతులు పాపం ఆశపడటంలో తప్పు లేదు, నమ్మటంలో తప్పు లేదు. ఏమో కేసీఆర్ ఇప్పటివరకు ఇన్ని చేసినాడు, వీళ్ళు కూడా చేస్తారేమో అని అనుకునే భావన కల్పించి ఆ పద్ధతిలో నమ్మించి ఓట్లు తీసుకున్నారు. బస్ రైతులు నిట్టడం ముంచినారు. ఇంకా దారుణం ఏంటంటే, సరే ఈ కొత్త ఆర్థికపరమైన ఇవ్వలేకపోయినరు, సంవత్సరం టైం ఇద్దాం అనుకున్నాం, కేసీఆర్ గారు కూడా మాకు అట్లే చెప్పి వదిలేద్దాం, చూద్దాం సంవత్సరం దానికి చూద్దామని చెప్పి అనుకున్నాం వేరు. కానీ కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంటు ఇవ్వడంలో ఫెయిల్ అయినారు, ఇవ్వలేకపోతున్నారు రైతులకు. కేసీఆర్ ఇచ్చిన సాగునీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేదు, ప్రాజెక్టులన్నీ ఉన్నాయి, నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు, మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. పైగా కొత్త సమస్యలు తీసుకొస్తున్నారు రైతులకు. రుణమాఫీ విషయంలో ఎట్లా మోసం చేసారో అందరం చూసినాం. రకరకాలుగా ఇవి అవి పెట్టి డేట్లు వాయిదా వేయడం ఒకటైతే కోతలు పెట్టుకుంటూ వచ్చినారు. ఎక్కడికక్కడ రెక్కలు కట్ చేస్తూ యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయలు అందరికీ రుణమాఫీ చేస్తే 49,500 కోట్లు కావాలని వాళ్ళే చెప్పినారు లెక్క. అవి ఎక్కడున్నాయో కూడా మాకు తెలుసు, మేము తెచ్చిస్తామని చెప్పి ఇప్పుడు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు వాడు స్పష్టంగా వారు చెప్పినారు. మాకు తెలుసండి, మేము 50 ఏళ్ళు పరిపాలన చేసినాము, కాంగ్రెస్ వాళ్ళం మేము, మాకు తెలియదా, కేసీఆర్కి ఉందా తెలివి మాకు లేదా, ఎక్కడి నుంచి దేవాలో అని చెప్పి ఇట్లా మాట్లాడినారు. ఆ ప్రకారం 49,000 కోట్లు చిల్లర కోట్లు ఇవ్వాల్సింది 12,500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని అయిపోయింది, అప్పటికి చేసేసినాం అని చెప్పి అందరినీ మోసం చేసినారు. ఇక రైతు బంధు, రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు. రైతు భరోసా ఇస్తామనే పేరు మీద రైతు బంధు కూడా ఎగ్గొట్టేసినారు. ఇప్పుడు 2 విడతల రైతు బంధు, అంతకుముందు 2,500 కోట్లు ఎగ్గొట్టినాయి. మొత్తం కలిపితే దాదాపు 17,500 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడి ఉంది, ఇవ్వాల్సింది. రైతు బోనస్ వాళ్ళు చెప్పిన ప్రకారం 1,50,00,000 మెట్రిక్ టన్నుల పంట పండింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎక్కడ కాకి లెక్కలు తీసుకొచ్చి చెప్పినారు. మరి ఆ లెక్కన 1,50,00,000 మెట్రిక్ టన్నులకు క్వింటాగా 500 చొప్పున డబ్బులు లెక్క కట్టాలి. చూస్తే బహుశా నాకు తెలిసి అవి కూడా ఒక 15,000-20,000 కోట్లు ఉంటాయి. మరి ఎక్కడ రైతుకు రూపాయి ఇవ్వలే, కేసీఆర్ ఇచ్చినా ఎగ్గొట్టిపోయినారు. ఈ పరిస్థితులలో మేము రైతులంతా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద, కొంతమంది నిరాశ చెంది చనిపోతున్నారు. మరి ఇటువంటి టైంలో రైతులకు ఉద్యమం ద్వారా ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, వాళ్ళని కట్టకట్టాలి, ఒక తీరు ఉంచాలి. రేపు మళ్ళీ మనం వస్తాం, మీకు ఇబ్బందులు కూడా చూస్తామనే భరోసా ఇవ్వాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా మా పని మొదలుపెట్టాం.